అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటుంటారు. సేమ్ ఇలాగే ఆయనకే టికెట్ అని ఆయనతో పాటు అందరూ అనుకున్నారు. కానీ అధిష్టానం ఆయనకు వేరే ఆఫర్ ఇచ్చి బరిలో నుండి తప్పించింది. ఉన్నట్లుండి ఆయనకు వేరే ఆఫర్ ఇచ్చి పక్కకు పెట్టడానికి కారణం ఏంటి? బరిలో ఉన్న నేతలు ఎవరు? ఇంతకీ ఎక్కడా బరి? ఈ స్టోరీ తెలుసుకుందాం. గాంధీ భవన్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజరుద్దీన్కే ఉప ఎన్నిక టికెట్ వస్తుందని హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నిన్నటి వరకు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇటీవలే అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో అధికార పార్టీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అజరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు తెలిపింది. ఈ పరిణామం ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో ఉండేది ఎవరు? టికెట్ ఆశిస్తున్నది ఎవరు? పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? ఎందుకు బరిలో ఉన్న అజరుద్దీన్కి సడన్ గా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేను బరిలో ఉన్నానంటూ నేతలంతా గాంధీ భవన్కి క్యూ కడుతున్నారు. ఎవరికి వారు అధిష్టానం దగ్గర ప్రొఫైల్ పెట్టి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పోటీలో బీసీ కోటాలో యాదవ్ సామాజిక వర్గం నుండి నవీన్ యాదవ్ ఉన్నారు. 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందే హస్తం పార్టీలో చేరిన నవీన్ యాదవ్ టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హస్తం పార్టీ టికెట్ దక్కించుకోవాలని నవీన్ కుమార్ యాదవ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక మరోవైపు యాదవ్ సామాజిక వర్గం నుండి మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సైతం తనకు టికెట్ ఇవ్వాలని ఇటీవల జరిగిన పిఎస్సి సమావేశంలో అధిష్టానాన్ని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కి పార్టీ రాజ్యసభ పదవి ఇచ్చింది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరో బీసీ అభ్యర్థి మురళీ గౌడ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేసి ఓడిపోయారు మురళీ గౌడ్. గత ఎన్నికలకు ముందే హస్తం పార్టీలో చేరారు. బలమైన గౌడ సామాజిక వర్గం నేతగా జూబ్లీ హిల్స్ లో పేరుంది. సర్వేలో కూడా మురళీ గౌడ్ పేరు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి బొంతు రామ్మోహన్ బరిలో ఉన్నారు. మాజీ మేయర్గా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో బరిలో కాలు దిగుతున్నారు బొంతు రామ్మోహన్. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డి రేసులో ఉన్నారు. 2020లో కార్పొరేటర్గా పోటీ చేసి 78,000 ఓట్లు ఉన్న రెహమత్ నగర్ డివిజన్ నుండి 10,000 ఓట్ల మెజార్టీతో కార్పొరేటర్గా గెలిచారు సిఎన్ రెడ్డి. 2023 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ బూట్ నుండి హస్తం పార్టీలోకి వచ్చిన మొదటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లు నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. సిఎన్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణి రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక వీరితో పాటు మైనార్టీ కోటాలో ఫహీం ఖురేషీ, ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్లు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు జూబ్లీ హిల్స్ టికెట్ అజరుద్దీన్ కు కన్ఫర్మ్ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఆశావహులు నిరాశ చెందారు. ఇప్పుడు అజరుద్దీన్ కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ పై చాలా మందికి ఆశ కలిగింది. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చూడాలి మరి ఎవరికి టికెట్ దక్కుతుందో.